రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. అందరికీ ఒక ముఖ్య గమనిక. జూన్ 6వ తేదీన శని జయంతి. ఆ రోజున శనికి పాశుపతాభిషేకం, శని హోమం నిర్వహిస్తున్నాం. అన్ని రాశుల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ముఖ్యంగా మకరం, కుంభం, మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. కర్కాటక రాశి వారికి అష్టమి శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమి శని నడుస్తుంది. దీనివలన మానసిక ప్రశాంతత, ధన నష్టం, బంధుఘోష ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. కాబట్టి శని జయంతి రోజున శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఆ రోజున శని పాశుపతాభిషేకం, శని హోమం నిర్వహించడం వల్ల అన్ని రకాలుగా లాభాలు చేకూరుతాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి, బుధ, శుక్ర, గురువులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముడిపడిన వ్యవహారాల్లో స్పష్టత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యవహారాలు సానుకూలపడతాయి. అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతాన యోగక్షేమాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు. ముఖ్యంగా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాట తీరు పట్ల జాగ్రత్త వహించడం చెప్పదగినది. వ్యాపారస్తులకు లాభాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధమైన విషయాలు నిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, నూతన వ్యాపారాలు కలిసొచ్చే కాలమని చెప్పవచ్చు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ వారం సమస్యపోతాయి. విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అయితే ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తి యందు బాధ్యతలు పెరగడంతో పాటు సమయానికి విశ్రాంతి కూడా తీసుకోవాలి. విదేశాల్లో మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం సంప్రాప్తిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. ఆత్మీయుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీరు మంచితనంగా మాట్లాడినా వారు వేరే అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో కాలంగా మీరు దర్శించుకోవాలి అనుకున్న ప్రదేశాలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం, అలాగే ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.